నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం చర్చిద్దాం. అదేంటంటే, మనం తినే ఆహారం మన మూడ్ని ఎలా మారుస్తుంది. అవునండి, ఇది చాలామంది గమనించే ఉంటారు. కానీ దీని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. కదా, మన ఫీలింగ్స్ కేవలం మన తలలోనే మొదలవ్వవు అంటారు. మన బాడీ, ముఖ్యంగా మన గట్ అంటే మన పొట్ట చెప్పేది కూడా బ్రెయిన్ వింటుందట. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం డాక్టర్ ఆండ్రూ హ్యూబర్మన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే ఆహారంలోని పోషకాలు మెదడులోని కెమికల్స్ని ఎలా మారుస్తాయి, ఆ బ్రెయిన్ గట్ కనెక్షన్ ఏంటి, ఇవన్నీ. ఓకే, సరే. ఇప్పుడు బేసిక్గా మనకి ఏదైనా నచ్చితే దానివైపు వెళ్తాం, నచ్చకపోతే దూరం జరుగుతాం కదా. అది మన బ్రెయిన్లోనే ఉంటుందా? అవును, అది చాలా ప్రాథమికమైన విషయం. దాన్ని పుష్ పుల్ లేదా ఆకర్షణ వికర్షణ అనొచ్చు. దీనికి వేగస్ నాడికి చాలా సంబంధం ఉంది. వేగస్ నర్వ్ విన్నాను దీని గురించి. ఈ వేగస్ నర్వ్ మన బ్రెయిన్కి పొట్ట, గుండె, లంగ్స్ ఇలా చాలా ముఖ్యమైన భాగాలకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. బాడీలో ఏం జరుగుతోందో బ్రెయిన్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నాకు భలే ఆశ్చర్యం వేసిన విషయమేంటంటే, మనం టేస్ట్ చూడకముందే పొట్టలోని కణాలు షుగర్ని గుర్తుపట్టేస్తాయట. అవును, వేగస్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి చెప్పేస్తాయట. బా, ఇది నిజమా? నిజమేనండి. ఆ సిగ్నల్ వెళ్ళగానే బ్రెయిన్ వెంటనే డోపమైన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఓ, డోపమైన్ అంటే ఆ ఫీల్ గుడ్ హార్మోన్. ఒక రకంగా అంతే. అది మనకి వావ్, ఇది బాగుంది, ఇంకా కావాలి అనే ఫీలింగ్ ఇస్తుంది. అందుకే కొన్ని ప్రయోగాలు చేశారు. కళ్ళు మూసేసి టేస్ట్ తెలియకుండా అవునా? షుగర్ కలిపిన లిక్విడ్, కలపని లిక్విడ్ ఇస్తే టేస్ట్ తెలియకపోయినా షుగరున్నదాన్నే ఎక్కువ కోరుకున్నారు. అబ్బా, అంటే మనం గమనించకుండానే ఫుడ్లో దాగి ఉన్న షుగర్స్ కూడా మనల్ని ఇలా లాగేస్తాయన్నమాట. కరెక్ట్. రుచికన్నా కూడా పొట్ట చెప్పే కెమికల్ సిగ్నల్ కొన్నిసార్లు పవర్ఫుల్ అయిపోతుంది. మరి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వాటి సంగతేంటి? మంచి ప్రశ్న. మన బ్రెయిన్ కడుపు నిండింది అనే సిగ్నల్ కంటే కూడా నాకు అవసరమైన అమైనో యాసిడ్స్ అందాయా లేదా అని చూస్తుంది. అంటే మన మూడ్ని కంట్రోల్ చేసే ముఖ్యమైన కెమికల్స్ ఉన్నాయి కదా, డోపమైన్, సెరోటోనిన్ లాంటివి. డోపమైన్ అంటే మోటివేషన్, సెరోటోనిన్ అంటే ప్రశాంతత. అవును, వాటి తయారీకి అమైనో యాసిడ్స్ చాలా అవసరం. సో ఆ అమైనో యాసిడ్స్ అందే వరకు శరీరం ఇంకా తినమని అడుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు. ఓ, అందుకేనా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా అనిపించేది? ఎల్ టైరోసిన్ గురించి విన్నాను, అది డోపమైన్కి మూలమని. ఎగ్జాక్ట్లీ. మాంసం, నట్స్ లాంటి వాటిలో ఈ ఎల్ టైరోసిన్ ఉంటుంది. ఇది డోపమైన్ ప్రొడక్షన్కి చాలా ముఖ్యం. అందుకే కొందరు ఎల్ టైరోసిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మూడ్ బాగుపడింది, కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అంటారు. అయితే సప్లిమెంట్స్ వాడొచ్చా? అది డాక్టర్ సలహాతోనే. ఎందుకంటే అందరికీ ఒకేలా పనిచెయ్యవు, మళ్ళీ ఎక్కువ కాలం వాడితే వేరే ఎఫెక్ట్స్ ఉండొచ్చు. డైరెక్ట్ ఫుడ్ నుంచి తీసుకోవడమే బెటర్ చాలా వరకు. రైట్. మరి సెరోటోనిన్ సంగతేంటి? ఇది మనల్ని కామ్గా, ప్రశాంతంగా ఉంచుతుందంటారు కదా. అవును, ఇది కూడా చాలా ముఖ్యం. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ట్రిప్టోఫాన్ అనే ఇంకో అమైనో యాసిడ్ ద్వారా సెరోటోనిన్ విడుదలను పెంచుతాయి. అందుకే రాత్రిపూట అన్నం లాంటివి తింటే కొంచెం ప్రశాంతంగా నిద్రపడుతుందా? చాలామందికి అలాగే అనిపిస్తుంది. దానికి కారణమిదే. అయితే ఇక్కడో చిన్న క్లారిఫికేషన్. మన బాడీలో 90% సెరోటోనిన్ పేగుల్లోనే తయారవుతుంది. నిజమే. అవునా? అవును. కానీ ఆ పేగుల్లో తయారైన సెరోటోనిన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి మెదడులోకి వెళ్లలేదు. ఓహో. సో మన మూడ్ని డైరెక్ట్గా ప్రభావితం చేసేది ఎక్కువగా మెదడులోనే తయారయ్యే సెరోటోనిన్ అన్నమాట. ఓకే, క్లియర్. మరి ఫ్యాట్స్, కొవ్వుల సంగతి? ఒమేగా 3లు డిప్రెషన్కి పనిచేస్తాయని ఈ మధ్య బాగా వింటున్నాం. ఖచ్చితంగా. ఒమేగా 3టీ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్కి మధ్య రేషియో చాలా ఇంపార్టెంట్. మన డైట్లో ఒమేగా 3 ముఖ్యంగా ఈపీఏ అనేది, దాని పేరు ఐకోసా పెంటానోయిక్ యాసిడ్. ఓకే. అది ఎక్కువగా ఉంటే మూడ్ మెరుగుపడుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. నిజానికి రోజుకి 1000 మిల్లీగ్రాముల ఈపీఏ కొన్ని డిప్రెషన్ మందులు అంటే ఫ్లూక్సెటైన్, ప్రోజాక్ లాంటి వాటితో సమానంగా పనిచేసిందని. అబ్బా. రెండూ కలిపి వాడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చాయని కూడా కొన్ని స్టడీస్ సూచించాయి. కానీ ఇది కూడా అంతే, డాక్టర్ గైడెన్స్లోనే జరగాలి. ఇది ఒక్కటే కాదు, లైఫ్ స్టైల్ మార్పులు కూడా ముఖ్యం.
కరెక్ట్. సరే, ఇంక మన గట్ మైక్రోబయోమ్, మన పేగుల్లో ఉంటే సూక్ష్మజీవులు, వాటి రోలేంటి? ఆ, అదిప్పుడు చాలా హాట్ టాపిక్. అవి కేవలం జీర్ణక్రియకే కాదు, మన ఇమ్యూనిటీకి, మన మెంటల్ హెల్త్కి కూడా చాలా చాలా కీలకం. అంటే అవి మన మూడ్ని కూడా మారుస్తాయా? అవును, వాటిలో మంచివి చెడ్డవి అని కాదుగాని ఆ బ్యాలెన్స్ ముఖ్యం. కొద్ది మోతాదులో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పెరుగు, మజ్జిగ, ఇడ్లీ పిండి లాంటివి తీసుకోవడం మంచిది. కానీ ఎక్కువగా ప్రోబయోటిక్స్ వాడితే? అతిగా వాడితే కొందరిలో బ్రెయిన్ ఫాగ్ అంటారు కదా, అంటే కొంచెం కన్ఫ్యూజన్గా, మందకుడిగా అనిపించడం అలాంటివి రావచ్చు. సో బ్యాలెన్స్ ముఖ్యం. ఓకే. మరి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, షుగర్ బదులు వాడేవి, అవి మైక్రోబయోమ్కి మంచివి కావా? కొన్నింటి మీద స్టడీస్ జరిగాయి. ఉదాహరణకి సాకరిన్ లాంటివి. అవి గట్ మైక్రోబయోమ్ని కొంచెం నెగటివ్గా ఎఫెక్ట్ చేస్తాయని తెలిసింది. కానీ ఇది అన్ని స్వీట్నర్స్కి వర్తిస్తుందని చెప్పలేం. ఇంకా రీసెర్చ్ జరగాలి. అలాగే కీటో, వీగన్ లాంటి డైట్స్, అవి అందరికీ ఒకేలా పనిచేయవు కదా? అసలు పనిచేయవు. అది చాలా పర్సనల్. ఒక్కొక్కరి జీన్స్, వాళ్ల లైఫ్ స్టైల్, వాళ్ల మైక్రోబయోమ్ వీటిమీద ఆధారపడి ఉంటుంది. ఏది మనకి సూట్ అవుతుందో మనమే గమనించుకోవాలి. ఇవన్నీ బాగున్నాయి, కానీ అసలు మనం ఆహారం గురించి ఏమనుకుంటున్నామనేది కూడా మ్యాటరేనా? ఆ మిల్క్ షేక్ ప్రయోగం గురించి చెప్పండి. అది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అవును, అది చాలా ఫ్యాసినేటింగ్ స్టడీ. ఒకే రకమైన మిల్క్ షేక్ తయారుచేసి 2 గ్రూపులకి ఇచ్చారు. ఓకే. ఒక గ్రూప్కేమో ఇది చాలా ఎక్కువ క్యాలరీలు, ఫ్యాట్ ఉన్న ఇండల్జెంట్ షేక్ అని చెప్పారు. రెండో గ్రూప్కి ఇది చాలా తక్కువ క్యాలరీలు, హెల్దీ సెన్సిబుల్ షేక్ అని చెప్పారు. కానీ రెండు ఒకటేనా? 2 అక్షరాలా ఒకటే. కానీ ఏం జరిగిందంటే, ఎవరైతే అది ఎక్కువ క్యాలరీల షేక్ అని నమ్మి తాగారో వాళ్ళ బాడీలో గ్రెలిన్ అనే హార్మోన్, అంటే ఆకలిని పెంచే హార్మోన్, దాని లెవెల్స్ బాగా పడిపోయాయి. వావ్! అంటే తృప్తిగా ఫీలయ్యారన్మాట. అవును, రెండో గ్రూప్లో అంత మార్పు లేదు. అద్భుతం. అంటే మన నమ్మకం మన బాడీ కెమిస్ట్రీనే మార్చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. దీన్ని కేవలం ప్లాసిబో ఎఫెక్ట్ అని కొట్టిపారేయలేం. మనం ఆహారం గురించి ఏమనుకుంటున్నాం, ఆ ఆలోచన, ఆ నమ్మకం మన శరీరంపై నిజంగా ఫిజియోలాజికల్గా ప్రభావం చూపుతుందని ఇది క్లియర్గా చూపిస్తుంది. ఈరోజు నిజంగా చాలా విషయాలు తెలిసాయి. వేగస్ నాడి నుంచి డొపమైన్, సెరటోనిన్ లాంటి న్యూరోకెమికల్స్ వరకు, ఒమేగా-3లు, గట్ మైక్రోబయోమ్, చివరికి మన నమ్మకాల శక్తి, ఆహారం మనల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో. అవును. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ మిల్క్ షేక్ ప్రయోగం ప్రకారం ఆహారంపై మనకున్న నమ్మకం దాని ఫిజికల్ ఎఫెక్ట్ని మార్చగలిగితే, మనం తినే ముందు మనం తినబోయే ఆహారాన్ని ఇది నాకు పోషణ ఇస్తుంది, ఇది నాకు బలాన్నిస్తుంది, లేదా ఇది నాకు తృప్తినిస్తుంది అని కాన్షియస్గా, పాజిటివ్గా అనుకోవడం ద్వారా మన శరీరం యొక్క రెస్పాన్స్ని, ఆ తర్వాత మనకు కలిగే అనుభూతిని నిజంగా మెరుగుపరుచుకోగలమేమో. భలే పాయింట్. ఆలోచించాల్సిన విషయమే.